ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు ధీటుగా బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఓల్డ్ అల్వాల్లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎఫ్డీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజ్ఞాన సేతు సైన్స్ ల్యాబ్ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ, రాజ్యసభ సభ్యుడు విజేంద్ర ప్రసాద్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. సైన్స్ అంటే భయం కాదని, పరిశోధనాత్మక దృక్పథాన్ని పెంచే శాస్త్రమని పేర్కొన్నారు. రాబోయే 4 ఏళ్లలో ప్రభుత్వ బడులను మరింత బలోపేతం చేసి కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు. వచ్చారు, వారిని కూడా స్వాగతిస్తా ఉన్నాం. ఐటీ శాఖ మంత్రి పాఠశాలకు విచ్చేసి అల్వాల్ బాలికల కళాశాలలో మరి సైన్స్ ల్యాబ్ ఎఫ్డీఆర్ దాని ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు వారి సంకల్పంతో, వారి ఆలోచనతో ఒక సైన్స్ ల్యాబ్ ని ఏర్పాటు చేయడం మరి ఒక గొప్ప ప్రయత్నం. ఇది వెరీ ఎంకరేజింగ్. గవర్నమెంట్ స్కూల్లో సైన్స్ ల్యాబ్ ని ఏర్పాటు చేస్తే ఇంకా పటిష్టంగా సైన్స్ కి సంబంధించిన అంశాల విషయంలో విద్యార్థినిలు అర్థం చేసుకోవడానికి, అదేవిధంగా నిజ జీవితంలో దాని ఉపయోగాల గురించి ఇంకా స్పష్టంగా ముందుకు తీసుకెళ్లే మరి ప్రయత్న భాగంలో మరి పాఠశాలలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్న వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మరి ఆ సైన్స్ ల్యాబ్ ను కూడా మేము వీక్షించడం జరిగింది. కొత్త పరికరాలతో, అదేవిధంగా ఫిజికల్ గా మరి కేవలం అకాడమిక్ పరంగానే, బుక్స్ పరంగానే ఉండకుండా ఫిజికల్ గా ఏ విధంగా ఉంటుంది, ఇటు ఫిజిక్స్ కానీ, ఇటు కెమిస్ట్రీ కానీ, ఇటు బయాలజీకి సంబంధించిన అంశాలలో ఆ సైన్స్ ద్వారా విద్యార్థులకు మరి చదివించాలనే ఆలోచనతో వారు చేస్తూ ఉన్నారు. 8 లక్షలు ఖర్చు పెడుతున్నారే, కొంతమంది కోట్లు ఖర్చు పెడుతున్నారే. స్కూల్లో 300 మంది పిల్లలు బాగుపడటం కోసం ఒక 5-6 లక్షలు 10 మంది కలిసి ఖర్చు పెట్టలేదు. దానికి ముందుకు వస్తే అన్ని రకాలుగా సాంకేతిక సహాయం అవటం ఏ రకంగా చేయాలని సిద్ధంగా సమాజం పూనుకో, దానికి ఒక మార్గాన్ని చూపెడుతుంది. ఎవరో ఇచ్చేది కాదు, మన ఊళ్ళో మనం చూసుకోవాలి, మన మండలంలో, మన పట్టణంలో మనం చూసుకోవాలి. 430 మంది పిల్లల పేరుతో ఈ ఏడాది ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా పెట్టే మొత్తం ఖర్చు దాదాపు 5.5 కోట్ల రూపాయలు ఒక్క స్కూల్. మరి పిల్లలు ఫలితం కావాలి కదా. ఇంకో 5-10 లక్షలు సమాజం ఖర్చు పెట్టలేదా, ప్రభుత్వం ఖర్చు పెట్టలేదా, ఇంకో గుడ్డిగా ఖర్చు పెట్టలేదా కూడా పనికొచ్చే రీతిలో ఒకసారి ఆలోచించాలి. అల్వాల్ బాలికల